ఇక బాలీవుడ్ సీనియర్ హీరో ఉన్నాడు కదా గోవిందా సారు, ఆయన విడాకులు తీసుకోబోతున్నాడట. ఇక గోవిందా సారును ఆయన భార్య సునీత అహూజా ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గర 38 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు కార్డు పలకబోతున్నారట. కోర్టును ఆశ్రయం చేసిల్లు. ఇక హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకుల కోసం ఆమె పిటిషన్ ను దాఖలు చేసింది. ఇక సునీత మేడం ఆమె పిటిషన్లల్ల గోవిందా మీద అక్రమ సంబంధం, శారీరక మరియు మానసిక చిత్ర హింసలు వంటి ఆరోపణలు చేసుకుంటా వచ్చింది ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న మాట. ఇక గత కొన్ని నెలల సంది ఇద్దరు వేరుగానే ఉంటున్నారు. ఇక గోవిందా సార్ ఏమో ముంబైలో బంగ్లాలో ఉంటుండగా సునీత మేడం అదే బంగ్లాకు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటున్నది. ఇక ఈ ముచ్చట్లల్లా ఇక బాలీవుడ్ హీరో గోవిందాకు సమన్లు జారీ చేసిండ్రు. అయితే జూన్ కెంచి విచారణ స్టార్ట్ అయిందనేది ఒక సమాచారం అయితే ఉన్నది. ఇక ఈ సునీత మేడం గదేనుల్లా గోవిందా సారోళ్ళ భార్య రెగ్యులర్ గా కోర్టుకు హాజరవుడు, గోవిందా మాత్రం విచారణలకు మాత్రం హాజరైతే లేడని తెలిసిన ముచ్చట. ఇక దీని మీద కోర్టు కూడా మత్తు గుర్రు మీదనే ఉన్నదట గోవిందా సార్ మీద. అయితే కొన్ని రోజుల కిందట ఒక యూట్యూబ్ వ్లాగ్ల ద్వారా గోవిందా సారోళ్ళ భార్య ఆమె మనోవేదనైతే చెప్పుకుంటా వచ్చింది. గోవిందాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు బిడ్డలు ఆ దేవుల దయతోని ఉట్టిలు, కానీ జీవితంలో ప్రతి విషయం తీయగా ఉండదు. ఈ రోజు నేను ఎదుర్కొంటున్న బాధకెంచి దేవి కాళీమాత నన్ను కాపాడింది, నేను అమ్మవారిని నమ్ముకొని ఉన్నా అనుకుంటా ఆమె బాధనైతే బయట పెట్టబట్టింది. ఇంకా అంతనే కాకుండా ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి మహిళలు ఇంతలా బాధ పెట్టుడు సరైన పద్ధతి కాదు, నాశనం అవుతారు అనుకుంటా కూడా శాపనార్థాలు పెట్టబట్టింది. నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటోళ్లను ఆ దేవత వదిలిపెట్టదు, కాళీమాత తగిన శిక్ష ఇది ఇస్తుంది, వాళ్ళకు ఎట్లా శాస్తి కలగాలనో గట్ల కలుగుతుంది అని కొంచెం భావోద్వేగంగా ఎమోషనల్గానే మాట్లాడుకుంటూ వచ్చింది. అయితే గోవిందా 30 ఏళ్ళ మరాఠీ నటితోని సన్నిహితంగా ఉంటున్నట్టు గతంలో చాలా సోషల్ మీడియాలల్లో వార్తలు గుప్ప గట్టిగానే వినబడ్డాయి. ఆమె వల్లనే గోవిందా ఆమె భార్యకు మధ్య ఇడుపు కాగితాలకు దారి తీసిందన్న టాకు కూడా గట్టిగానే వినబడుతున్నది. ఒకనొక టైంలలో ఏడనైనా భార్యను ఎవరైనా ఎంట తీసుకుపోతారు కదా, కాకపోతే గోవిందా సార్ మాత్రం కొన్ని నెలల సంది భార్యను కాకుండా ఆమెతోటి బయట తిరుగుడు, గట్టిగానే మాటలాడుకున్నాడు, ఫంక్షన్లలో కలుసుడు, ఏడబడితే ఆడ ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చుడు చూసుడుతోని బాగా మనోవేదనకు చెందినటువంటి భార్య ఇడుపు కాగితాల కోసానికని చెప్పి కోర్టుకు అప్లికేషన్ పెట్టుకున్నది. అయితే మొత్తానికి ఈ గోవిందా 1980 ఏళ్ల ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయ్యా గోవిందా కెరీర్ పీక్లో ఉన్న టైంలలోనే ఈ పెళ్లి ముచ్చట్లు 4 ఏళ్ల పాటు గోప్యంగా ఉంచిండు. ప్రేమ బాగా చేసుకున్న తర్వాత మొత్తానికి పెద్దోళ్లతోని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాడు.